ఏం లేదు, ఇప్పుడు మనకి ఐడియాస్ ఒక్కసారి మార్చుకుంటాం. 10 సంవత్సరాల క్రితం ఐడియా ఒకటి, ఇప్పుడు మార్చుకుంటాం. చక్రవర్తి గారు ఏం తప్పు చెప్పలేదు, ఏదో విన్నది, ఐడియాస్ మార్చుకోవాలి. అలాగే ఒక ముఖ్యమైన పాయింట్, ప్రభుత్వాల్లో, డెమోక్రాటిక్ ప్రభుత్వాల్లో, ప్రజాస్వామ్యం ప్రభుత్వాల్లో మంత్రులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండకూడదు. ఒక రష్యా, చైనా తప్ప డిక్టేటర్షిప్స్ లాంటి దేశాలు అది కంఫర్టబుల్గా ఫారెన్ మినిస్టర్ వాడే ఉంటాడు 15, 30, 20 సంవత్సరాలు. లావ్రోవ్ రష్యన్ ప్రైమ్ మినిస్టర్, చైనా మన దేశంలో ఇలా 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మంత్రులు ఉండకూడదు. ఇది డెమోక్రసీలో పని చేయదు, పార్లమెంటరీ డెమోక్రసీలో. అమెరికాలో క్యాబినెట్ మినిస్టర్ లైఫ్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ట్రంప్ కింద ఇంకా తక్కువ. బ్రిటన్లో 5 ప్రధానమంత్రులు వెళ్ళిపోయారు గత 10 సంవత్సరాలు. సో చేంజ్ అనేది కావాలి. చేంజ్ లేకపోతే పాత ఐడియాసే ఉంటాయి, పాత వాళ్ళే తిరుగుతూ ఉంటారు మన చుట్టూరా. పాత ఏమంటారు కోర్టులా, పొగుడుదారులా చుట్టూరు. ఇది మార్చాలి. నేను చెప్పేది మార్పు కావాలి. కొత్త పాత అని కాదు, కొత్త ఐడియాస్ కావాలి. పాత ఐడియాస్తో వెళ్తే మీరు ఎన్ని చెప్పినా చాలా ప్రమాదాలు కనపడుతున్నాయి. నాకు మీకే కరెక్ట్ ఐడియా ఉండొచ్చు, నాకు తప్పు ఉండొచ్చు, కానీ మార్పు అనేది కావాలి. క్యాబినెట్ మినిస్టర్, ఒక చిన్న ఫైనల్ పాయింట్ అండి, ఒక పెద్ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మ్యాక్మిలన్ 70 సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే, గుడ్ ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బి ఎ గుడ్ బుచ్చర్. అంటే తీసేయాలి, కొత్త వాళ్ళు తేవాలి. అంతేగాని సేమ్ థింగ్తో ఐడియాస్ కొత్తవి రావాలి కదా. ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినా అంతే కదా, నాకు ఏదో ఇష్టం బాగా ఉన్నాడని అదే 10 సంవత్సరాలు తీసుకెళ్తే నిన్ను ముంచేస్తాడు. సో చేంజ్ అనేది కావాలి. చేంజ్ చేయకపోతే మనకి వెళ్ళే పొటెన్షియల్ ఉంటుందా? మన కొత్త వాళ్ళు కొత్త ఐడియాస్ రావాలి. చాలా కంఫర్టబుల్ అయిపోతారు మినిస్టర్స్ 10 సంవత్సరాల తర్వాత. కొత్త వాళ్ళు రానివ్వరు, కొత్త ఐడియాస్ రానివ్వరు. బ్యూరోక్రాట్స్ వాళ్ళ చుట్టూరనే సేమ్ ఫెలోస్ తిరుగుతారు, చూస్తున్నారు కదా మీరు. సో చేంజ్ అనేది కావాలి. చేంజ్తో మనం ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయాలి. రైట్. చక్రవర్తి గారు, ఈ విషయంలో సరే పార్టీలు ఏవైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒపీనియన్స్ అనేవి ఇన్ ఇంట్రెస్ట్